అవు మేడం, మీరు డాక్టర్ ఎట్లా అయ్యారు మేడం? నేను డాక్టర్ ఏడైనారా? నేను డాక్టర్ కాదు. మా ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ ఉంటుండే. ఇంటికి వచ్చి ఇంజక్షన్ ఇచ్చి సూదిచ్చి దగ్గుతే తుమ్ముతే ఏదో గోలిస్తుండే. ఇక జ్వరం వస్తే ఇంజక్షన్ ఇస్తుండే. ఇక అది పట్టుకొని నేను ఇటు దాకా వచ్చేసిన. ఇప్పుడు ఏం చేస్తాం? ఏదో ఒకటి వస్తాడు, ఎవడో ఒకటి వస్తాడు పాగలగాడు. వానికి సూదిస్తా, గోలి ఇస్తా, చేతిలో పెడతా, 500 దొబ్బుతా, అయిపోయాయి. వాడు దిగుతాడు, అయిపోయాయి. మేడం 500 వస్తే 100 రూపాయలు నాకు ఇవ్వాలి మేడం. అరే 500 వస్తే 100 రూపాయలు నీకు ఇవ్వబే. నేను ఈ రూమ్ కిరాయి కూడా కట్టాలి. 50 రూపాయలు ఇస్తా. సరే సరే మేడం, 50 రూపాయలు నేను మేడం. ఇస్తా పోరా. ముందర ఎవడన్నా వచ్చినా బయట. సరే మేడం, పోతున్నా. మేడం రావాలా? ఏ వచ్చి కూర్చోరా. కూర్చున్నాక చెప్పు రావాలా అని అడిగి. ఏం తలకాయ ఉన్నది రా? కూసా వచ్చి. ఎక్కడెక్కడ నాకే దొరుకుతారు. కూసో. పేరు చెప్పే. పిచ్చి సీను మేడం. పేరు చెప్పురా. పిచ్చి సీన్ ఏం పిచ్చి సీను? నా పేరే పిచ్చి సీను మేడం. పిచ్చి సీన్ అయితే పిచ్చి హాస్పిటల్ పోవాలి ఎర్రగడ్డకి. నా దగ్గరికి ఎందుకు వచ్చినారు? నా తలకాయ తిని నీకా? నాకు బాడీ లోపల ప్రాబ్లమ్స్ అయితేనే మేడం. చెప్పురా ఏం ప్రాబ్లం నీది? అంటే నాకు తిన్న తర్వాత ఆకలి అయితే లేదు మేడం. తిన్న తర్వాత ఇంకా ఆకలి అవుతుందా రా? ఆకలి కాదా మేడం? రాదురా. చక్కెర వస్తుంది మేడం. ఎప్పుడు వస్తుంది? ఎండలో తిరిగి వచ్చినాక. ఎండకపోతే చక్కెర తాగితే బీపీ వస్తుంది. అబ్బే నీకు. ఇంకోటి మత్తు వస్తుంది మేడం. మొత్తం ఎప్పుడు? 90 తాగినాక. తాగకు, బంద్ చేయి. బంద్ చేస్తే నడవదు మేడం. ఎందుకురా? మందు తాగితేనే నడుస్తుందా రా? ఇంకేం ప్రాబ్లం చెప్పురా, వింటానా నేను. ఇంకోటి కాలు గుంజుతున్నాయి మేడం. అవి ఎందుకు కూస్తున్నాయిరా? గుంజకని చెప్పు. చెప్పు ఇంకా ఏంది? పనుకున్న తర్వాత నిద్ర వస్తలేదు మేడం. ఏం మాట్లాడుతున్నా? తలకాయ ఉందా నీకు? ఇక్కడ చూస్తా, చెక్ చేస్తా, నీకు ఏముందో ఏం లేదో. ఇయర్ ఫోన్స్ కదా మేడం? ఇయర్ ఫోన్స్ కాదు బే, ఇది 2050 వచ్చేది. నేను ముందే బుక్ చేసి తెచ్చుకున్నా తెలుసా. అమెరికా నుండి వచ్చింది ఇది. ఏందనేది తెలిసిపోతుంది. నీ బాడీలో ఏం ప్రాబ్లం ఉందని తెలిసిపోతాయి. ఇక్కడ రావే. పెట్టండి మేడం. పెడతావే చక్కరిల్లాడు. ఏదది? ఏంది? బొక్కలా ఏంటి ఇవి? ఇక చూడు. 6 ప్యాక్ మేడం. నా బొంగల బ్యాగు. నీ బాడీలో పాటలన్నీ వీకినాయట్రా. పాటలన్నీ వీకలే మేడం. 6 ప్యాక్ మేడం. ఇది 6 ప్యాక్ కాదు, ఏం ప్యాక్ కాదు, అని వీకినాయట. ఏడి అడిగి ఎందుకు నవ్వుతున్నావు బే నువ్వు? కాదు మేడం, నాకు నవ్వేస్తుంది మేడం. ఏడుపు రాదు. నేను ఏడిపిస్తా. నాకు బే ఇప్పుడు ఇంజక్షన్ ఇస్తా. ఇంత చిన్నది ఇరు మేడం. నాకు ఇంతదే ఇస్తా. ఎంత తీయాలో నాకు తెలిసిపోయి. ఏ కంపౌండర్. కంపౌండర్ నేను పిలవాలేరా డాక్టర్ ని? నువ్వు పిలిచి వస్తాడరా? నువ్వు ఇస్తున్నా అని జీతం నేను ఇస్తున్నా. ఏ కంపౌండర్ రమేష్, ఆ బర్రెకి ఇచ్చే ఇంజక్షన్ ఇటుకరా ఇటు. మేడం ఇక్కడ బర్రెలు లేవు కదా మేడం? నీలాంటి బర్రెలు వచ్చినప్పుడు ఇస్తా పోయి. నేను ఏడిస్తారు మేడం. పిర్రకి ఇస్తారా? పిర్రకొద్దు మేడం. చెయ్యికి బర్రెలకి ఏడిస్తారా? పిర్రకి. నీకు కూడా అన్నీ ఇస్తారు. లేవు. సరే మేడం. లేవు లేవు బే. చెప్పినా కదరా ఏడిపిస్తా అని. ఫీజు కట్టు. ఎక్కడికి ఫీజు కట్టేసి. ఏ కంపౌండర్ వాళ్ళు పట్టుకో, ఫీజు తీసుకోను. మేడం రావాలా? రా బాబు రా. ఓకే మేడం. హాయ్ మేడం. కూర్చో బాబు, కూర్చో. చెప్పు బాబు ప్రాబ్లం. మేడం ప్రాబ్లం అది మొన్న వచ్చి నేను బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే సార్ ఉండే ఎవరు? మా డాడీ అయినా. అచ్చా మీ డాడీయా? రిపోర్ట్స్ వస్తారని చెప్పినారు ఈ రోజు, అందుకే వచ్చినా. అవునా? వచ్చినాయా? ఏం పేరు? వీరేందర్. కంపౌండర్ వీరేందర్ ఫైల్ పట్టుకురా. 3 days నుంచి నిద్ర లేదు, ఆకలి లేదు మేడం. అయిపోతే అవుతుంది. ఏమైందో ఏమో నాకు ఎలాగో అనిపిస్తుంది అసలు. చెప్తా ప్రాబ్లం ఏముందో. ఓ బయట చూసుకోపో. ఏమైంది మేడం? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే? చక్కెర వస్తుందా? అవును మేడం, చక్కెర వస్తుంది. కంగ్రాచులేషన్. ఎందుకు మేడం? ఏమైంది? నీ కడుపులో బేబీ ఉంది. ఇట్స్ పాసిబుల్. ఇప్పుడు 2025 ఇది. అన్ని పాసిబుల్ అవుతాయి. నేను ప్రెగ్నెంటా? అదే వచ్చింది రిపోర్ట్ లా. నేను చేయలేదు కదా, రిపోర్టే చెప్తుంది. కానీ ఎట్లా మేడం? ఎట్లా అవుతుంది? బయట తింటావా? తింటా జంక్ ఫుడ్. బయట తింటా ఎట్లనే వస్తుంది. కానీ ఎట్లా అవుతుంది మేడం? అట్లనే అయ్యింది. ఇడ రిపోర్ట్ లో అదే వస్తుంది. మరి అంతా ప్రాబ్లం ఏం లేదు, అంతా మంచిగా ఉన్నది. డైలీ 100 గుడ్లు తిను. 100 గుడ్లా? 15 లీటర్ బర్రె పాలు తాగు. 15 లీటర్ బర్రె పాలా? బర్రె పాలు తాగు. హెల్దీగా ఉంటాడు బేబీ. అగో అట్లా ఉడతాడు బాబు. చిచ్చి. చిచ్చి ఏంది రా? చిచ్చి నేనే అవే. సారీ మేడం, కానీ ఇట్లా పాసిబుల్ అవుతుంది? అదే అన్ని పాసిబులే. నువ్వు బయట తిండి తిన్నావు కాబట్టి నీ కడుపులో బేబీ వచ్చింది. ఏం అర్థం కాదు, మంచిగానే ఉంది. బయట తింటారు, ఇంకా ఉంటా వచ్చి మా మీద అంటారు. నేనే డెలివరీ చేస్తా. నేను అబోషన్ చేపించుకుంటా, మీరు అబోషన్ చేయండి. చేయొద్దు, కేసేస్తారు నా మీద ముందే. కేసేస్తే నాకేం తెలియదు, మీరు అబోషన్ చేయండి. అవన్నీ లేవు. నువ్వు ఎక్కడ పోయినా ఆపరేషన్ చేయరు. పారిపోకు.
మేడం 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 ఏమైందిరా వెళ్ళిపోయినా పిచ్చి పడిచిందా? లేదు మేడం ఇది వీరిది ఫైల్ మేడం, అది వినీత ఫైల్. అరే ఏం రాబాయి, నీకు చదువు రాదా నాకు చదువు రాదా? అవును మేడం. సరే వినీత వచ్చినప్పుడు నా దగ్గర పంపి, ఇక వీరు బయట తెలుసుకుంటారులే అన్ని, ఆయనకు తెలిసిపోతుందిలే. పోనీ పోనీ పో. ఫీజు కట్టిండా? కట్టింది మేడం. సరే పో. మేడం కమిషన్ మేడం. అరే నువ్వు చేసిన పనికి నా తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, నీకు కమిషన్ కూడా ఇవ్వాలారా? సరే తర్వాత చూస్తా పోనాడు, బయట ఎవరైనా ఉన్నారేమో పంపిపో. హలో, అరే మామ నేను ప్రెగ్నెంట్ అంటారా? రిపోర్ట్స్లో వచ్చిందిరా నేను ప్రెగ్నెంట్ అని. ఏం చేయాలి అర్థమవుతలే. అరే బాడకో కంగ్రాచులేషన్ అంటున్నావేమ్రా? నేను ఇక్కడ ప్రెగ్నెంట్ అయిపోతే ఇంటికి పోయినప్పుడు బొమ్మలు తీసుకుపోతారా? ఏడా మంచి దొరికితే తెలుసా నీకు? ఇప్పుడు ఇంట్లో ఏం చెప్పాలరా బాయ్, భయం వేస్తుంది. ఇది ఎందుకు లేడు డాక్టర్ వస్తుంది? మేడం వేరే డాక్టర్ లేడా? లేరు. మొబైల్ డాక్టర్ ఏంది, నేను అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తా. ఏంటి చెప్పు నీ ప్రాబ్లం? మేడం పొద్దుగాల లేవగానే నీళ్ళు వస్తుంది మేడం, మళ్ళీ రాత్రి పండుకునే ముందు, మళ్ళీ తినంగానే వస్తుంది మేడం. ఏంటిరా పైకాన్లా? మరి పైకాన్ అని చెప్పడానికి ఎందుకు రాదా సిగ్గు? అంటే మీరు లేడీ కదా. లేడీ డాక్టర్ అయితే మనిషిని కదా, అన్ని చూస్తా నేను ప్రాబ్లమ్స్. మాకేం లేదు సిగ్గు శరం. చెప్పు ఎన్నిసార్లు పోతున్నావు డైలీ? పొద్దు నుంచి 4 చాలా పోతున్నా మేడం. ఇప్పుడు పోతున్నావారా? అంటే తినంగానే వస్తుంది మేడం, తినేసి వచ్చినప్పుడు. ఇట్లాంటి టైంలో ఇటు వచ్చినప్పుడు డైపర్ వేసుకొని రావాలి. నెక్స్ట్ టైం వేసుకుంటాం మేడం. నేను మీకు కాలు మొక్కుతా మేడం, నన్ను మోషన్ సాపులు మేడం. సరే ఇది పొద్దుగాల 2 వేసుకో, ఇది రాత్రి 2 వేసుకో, ఇక ఇది తాగు. మేడం తినంగానే వస్తుంది మేడం, అప్పుడు తీసుకొని బాత్రూమ్ లో పెట్టుకో. బాత్రూమ్ లో పెట్టుకుంటే డబ్బు వాసన వస్తుంది మేడం. ఏం కాదు, ఆ వాసన ఈ వాసన సెట్ అయిపోతుంది. ఇవన్నీ బాత్రూమ్ లో పెట్టుకొని తాగు, తిను, వేసుకో. బాత్రూమ్ లో పెట్టుకోవాలి మేడం. బాత్రూమ్ లో పెట్టుకొని బాత్రూమ్ లో వేసుకుంటే తాకుంటే అలానే వండుకో. ఇవన్నీ వాడినాక తగ్గకపోతే ఆపరేషన్ చేస్తారా? సరే మేడం. ఫీజు కట్టేసేళ్ళు. ఎంత మేడం? 1500. 1500 ఇస్తా మేడం. ఏ కంపౌండర్, ఈ దగ్గర 1500 ఫీజు తీసుకో. ఛీ, ఇంత వాసన వస్తుంది మేడం. వస్తా మేడం. ఛీ, ఏదో వాసన వస్తుంది. ఛీ, ఛీ, ఛీ. అరే కంపౌండర్, ఇక్కడ రారా, ఇది ఏరియేటు తీసుకొని కరకడుదురా. మేడం రావచ్చా? రా బాబు రా. ఏమరా నిద్ర పెయిన్ ఉన్నాయా? లేదు మేడం. చెప్పు ప్రాబ్లం ఏంటి? మేడం తెలంగాణలో ఎన్ని షాపులు తిరిగినా, ఎన్ని దుకాణాలు తిరిగినా ఫోన్ మంచిగా అయితలే మేడం. ఇక అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారంట కదా, నా ఫోన్ ప్రాబ్లం ఉంది మేడం, కొంచెం సాల్వ్ చేయండి మేడం. మా పిల్ల మెసేజ్ చేస్తుంది కానీ ఒక్క మెసేజ్ వస్తలే మేడం. ఫోన్లు చేస్తుందంట కానీ ఒక్క ఫోన్ వస్తలే మేడం. ప్లీజ్ మేడం, మీకు బాగా మేడం, మీకు దండం పెడతా మేడం. 1000 రూపాయలు 2000 అయినా సరే మేడం, ఆఖరికి 10,000 అయినా సరే ఇస్తాం మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, సాల్వ్ చేయరు మేడం. మేడం ప్లీజ్ మేడం. డాక్టర్ అంటే మజాక్ అనుకున్నారా? పిచ్చి పడుకోలు.